హలో ఎవ్రీవన్. ఇవాళ మనం ఎథిక్స్ సిరీస్లో లా, రూల్స్ ఇంకా కన్సైన్స్, ఎథికల్ డైలమాస్ వచ్చినప్పుడు ఎథికల్గా గైడ్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తాయి అన్నది చూద్దాం. ఇది 6th చాప్టర్లో 2nd and 3rd టాపిక్స్ అన్నమాట. సో లా అనేది ఎథికల్ గైడెన్స్కి సోర్స్ అవ్వచ్చా, లేకపోతే ఎథికల్ గైడెన్సే లాకి సోర్స్ అవుతుందా? సో దీని రెండిటి కొలాబరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, అసలు లా అంటే ఏంటి? లా అంటే ఒక కోడిఫైడ్ రూల్స్ ఆఫ్ కండక్ట్. అయితే దాంట్లో ఎనాక్ట్మెంట్ ఎవరు చేస్తారు అంటే యూజువల్గా లెజిస్లేటివ్ బాడీస్, అది లీగల్ అథారిటీస్ చేస్తాయి. ఎవరైనా లాని బ్రేక్ చేస్తే వాళ్ళకి పీనల్ యాక్షన్స్ అండ్ పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇది సోషల్ కాంట్రాక్ట్ థియరీలో కొన్ని రైట్స్ మనం గవర్నమెంట్కి సరెండర్ చేస్తే గవర్నమెంట్ ఇన్ టర్న్ సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ క్రమంలో వాళ్ళు ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని మీన్స్ అండ్ టూల్స్ అడాప్ట్ చేసుకుంటారో దాంట్లో ఒకటి లా. సో గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ లా టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ రైట్స్ అండ్ ఎవ్రీవన్స్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ. సో ఇది లా. మరి ఎథిక్స్ లా ఎప్పుడు అవుతుంది? యూజువల్గా ఎథిక్స్ అనేవి ఒక సొసైటీలో ఫామ్ అవుతాయి, ఒక సొసైటల్ అండర్స్టాండింగ్తో ఫామ్ అవుతాయి అండ్ అవి సోషల్లీ డిటర్మైన్డ్. లా అనేది కొంచెం సైంటిఫిక్గా డిజైన్ చేస్తారు. ఎమోషన్స్ కన్నా ఎక్కువ ఇట్ ఈస్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ అబౌట్ ది అవుట్కమ్స్ టు బీ రేషనల్ అండ్ లాజికల్. సో ఎథిక్స్ అండ్ లా ప్రతిసారి కలవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాల్లో ఎథిక్స్ అండ్ లాస్ కలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యుథనేషియా. కొన్ని సొసైటీస్లో ఏమని చెప్తారు, మనిషిని చంపడం తప్పు. సో ఒకవేళ లా యుథనేషియాని యాక్సెప్ట్ చేసినా కూడా ఎథిక్స్ దాన్ని ఒప్పుకో. కొన్ని ఉంటాయి దేంట్లో అయితే ఎథిక్స్ అండ్ లా రెండు ఒప్పుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిల్లింగ్ అన్ అదర్ పర్సన్ ఫర్ మనీ, స్టీలింగ్ ఆర్ టెర్రరిజం, ఇవి రెండు తప్పు అని చెప్పి ఒప్పుకుంటాయి. సో వాటికి ఒక కామన్ ఏరియా ఉంటుంది ఎథిక్స్కి లాకి. సో ఎథిక్స్ అనే లా ఎప్పుడు అవుతాయంటే యూజువల్గా డెమోక్రసీ బాగా పెరిగినప్పుడు. డెమోక్రసీ ఇస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అమాంగ్ ది పీపుల్. సో పీపుల్ చూస్ చేసుకున్న గవర్నమెంట్ని అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు డెమోక్రసీ బాగా పెరుగుద్ది. సో ది గవర్నమెంట్ ఇస్ మోర్ అకౌంటబుల్ టు పీపుల్. సో గవర్నమెంట్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఏం చేస్తారు, పీపుల్ ఎలా కావాలనుకుంటున్నారో అలా మౌల్డ్ అవుతారు. సో ఎథిక్స్ అనేవి కూడా ఎవరు డిఫైన్ చేస్తారు, పీపుల్ అండ్ సొసైటీ డిఫైన్ చేసుకుంటారు. సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఎథిక్స్ మీద ఎక్కువ పెరుగుతుంది. సో డెమోక్రసీ పెరిగినప్పుడు పీపుల్స్ ఒపీనియన్ని పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వింటారు కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్సే లాని తయారు చేస్తారు కాబట్టి వాళ్ళు తయారు చేసే లాస్ అన్నీ కొంచెం ఎథికల్ డైమెన్షన్లో తీసుకుని వస్తారు. సో ద మోర్ ద డెమోక్రసీ, ద మోర్ ద ఎథికల్ స్టాండ్స్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే లాస్ ఎనాక్టెడ్ బై నాజీ గవర్నమెంట్. వీళ్ళ లాస్ ఏవైతే ఉన్నాయో అవి అగెయిన్స్ట్ జ్యూస్ ఉండేవి, డిస్క్రిమినేషన్ ఉండేది, దెర్ వాజ్ లాట్ ఆఫ్ హ్యూమిలియేషన్, లాట్ ఆఫ్ అర్జ్ టు కిల్ అదర్ పర్సన్. సో ఇలాంటి లాస్ తయారయ్యాయి కానీ అవి ఎథికలా? హ్యూమన్ మ్యాన్కైండ్లో చూస్తే దే ఆర్ నాట్ యాక్చువల్లీ ఎథికల్, కానీ వాళ్ళు లాస్ చేశారు కాబట్టి అవి ఫాలో అవ్వాల్సి వచ్చింది. అలాగే నాట్ ఎథికల్ బట్ లా, అది కొలోనియల్ ఇండియాలో డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్. సో ఇలాంటి లాస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఎథిక్స్కి అగెయిన్స్ట్ ఉన్నాయో, దట్ యాక్చువల్లీ కమ్స్ అవుట్ ఫ్రమ్ ది ఎక్స్ట్రీమ్ గవర్నమెంట్ సిస్టమ్స్. డెమోక్రసీ అనేది పీపుల్స్ వాయిస్ని వింటుంది, కానీ మిగతావి ఫ్యాసిజం ఇవన్నీ ఏం చేస్తాయి, యూజువల్గా దే ఆర్ ఎక్స్ట్రీమ్ ఇన్ ఐడియాలజీ. ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ది రిచ్, ద పవర్ఫుల్, ది అథారిటేటివ్ వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారో లా అలా ఉంటుంది, ఎథిక్స్ మీద బేస్ అయ్యి ఉండదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎథిక్స్ లాని ప్రతిసారి గైడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏ సిచ్యువేషన్స్లో అయితే కరెక్ట్ ఆర్ రాంగ్ డిసైడ్ చేయడం కొంచెం కష్టమో అలాంటి సిచ్యువేషన్లో లా విల్ జస్టిఫై. అదే యుథనేషియా.
ఇండియాలో ప్యాసివ్ యూథనేషియాని యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఎథిక్స్లో దానికి ఒక డైలమా ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఈ పెయిన్ని భరించి ఆ మనిషి బ్రతుకుండడం ఇంపార్టెంటా, లేకపోతే ఆ మనిషి చనిపోయినా పర్లేదు, ఆ పెయిన్ ఉండకపోతే మంచిదా? సో కిల్లింగ్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్ వర్సెస్ బేరింగ్ ద పెయిన్ ఆర్ ది టార్చర్. సో ఈ డైలమాలో ఉన్నప్పుడు ఎథికల్గా ఏ డెసిషన్ తీసుకోలేకపోయారు. ఎందుకంటే లైఫ్ ఇంపార్టెంటే, అలాగని పెయిన్ పెట్టి మనిషిని టార్చర్ చేయడం కూడా కొంచెం నాట్ ఎథికల్ అని. సో అలాంటి టైంలో లా హ్యాస్ టేకెన్ ఇట్స్ కోర్స్. లా హ్యాస్ జస్టిఫైడ్ ప్యాసివ్ యూథనేషియా. అలాంటి ఎథికల్ డైలమాస్లో లా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, లా ఎందుకు ఎథికల్ డెసిషన్స్ ఇవ్వగలదు అనేది క్వశ్చన్. ఎందుకంటే లా తయారు చేసేవాళ్ళు దే మేక్ ఇట్ విత్ డెలిబరేట్ ఇంటెన్షన్. అంటే ఒక సైంటిఫిక్గా, ఒక రేషనల్గా తయారు చేస్తారు లాని. అండ్ ఎవరికి హామీ అవ్వకూడదు. సో పబ్లిక్ గుడ్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారు. సో అందుకే లా అనేది ఎథిక్స్ని గైడ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది తయారు చేసేది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. యాజ్ మనం మాట్లాడుకున్నట్టు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని ఎలెక్ట్ చేసుకునేది కూడా పీపులే. సో లా అనేది ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు, సొసైటల్ గుడ్ని చూసుకుని చేస్తారు. ఎథిక్స్ కూడా సొసైటల్ గుడ్ కోసమే చూస్తుంది. సో లాది ఎథిక్స్ది ఒకటే గోల్ అవుతుంది కాబట్టి, దో ఇంప్లిమెంటేషన్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ దే డీవియేట్ ఫ్రమ్ ఈచ్ అదర్, బట్ ది ఎండ్ గోల్ ఆఫ్ ఎథిక్స్ అండ్ లా ఇస్ ద సేమ్. సో అందుకు లా కెన్ బికమ్ ఎ గైడింగ్ సెన్స్ ఫర్ ది ఎథిక్స్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986. ఈ యాక్ట్, దిస్ లా హ్యాస్ హెల్ప్డ్ అస్ టు అప్హోల్డ్ ది ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్. అంటే ఇంటర్జనరేషనల్ రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, సస్టైనబిలిటీ అవ్వచ్చు, మేనేజింగ్ బిట్వీన్ బోత్ క్యాపిటలిస్ట్ అండ్ ఎన్వైరన్మెంటలిస్ట్. ఇప్పుడు క్యాపిటలిస్ట్ ఉన్నారంటే వాళ్ళకి చాలా ప్రాఫిట్ కావాలి, సో దే ఎక్స్ప్లాయిట్ ద నేచర్. ఎన్వైరన్మెంటలిస్ట్ హ్యావ్ ద ఐడియాలజీ ఆఫ్ సేవింగ్ ది నేచర్. సో ఈ రెండింటిని ఒక ప్లాట్ఫామ్లో, ఈ కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ని ఒక ప్లాట్ఫామ్ అండ్ మీన్ పాత్, గోల్డెన్ మీన్ అరిస్టాటిల్ చెప్పినట్టు తీసుకొచ్చింది లా. దట్ ఈస్ EPA ఆఫ్ 1986. నెక్స్ట్ ఈ లోక్పాల్ అండ్ లోకాయుత్ యాక్ట్ ఆఫ్ 2013. ఇది ఏం చేసింది? పీపుల్ హ్యావ్ దిస్ ఐడియా, ఎథిక్స్ సొసైటీ నుంచి వస్తుంది కాబట్టి పీపుల్ హ్యావ్ ద ఐడియా దట్ ఆఫీసర్స్ ఇంటిగ్రిటీ ఉండాలి, ఆనెస్టీ ఉండాలి అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని. బట్ ఒకవేళ చెయ్యకపోతే దానికి శిక్ష ఉంది అంటే, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ పెనాలిటీ ఫర్ దట్, పెనాలిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది? దే విల్ బి మోర్ అకౌంటబుల్. సో లా హ్యాస్ హెల్ప్డ్ టు ఇంప్లిమెంట్ ద ఎథిక్స్ ఆఫ్ ద సొసైటీ. సో అది ఇంకొక డైమెన్షన్ అనమాట. రూల్స్ యాజ్ సోర్స్ ఆఫ్ ఎథికల్ గైడెన్స్. లాకి రూల్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. లా అనేది చాలా ఫార్మల్ కానిటేషన్ అనమాట. సో అది లీగల్ లెజిస్లేటివ్ అథారిటీస్ తయారు చేస్తాయి. దాంతోపాటు ఏంటంటే గవర్నమెంట్ ఎన్ఫోర్స్ చేస్తుంది. ఒకవేళ పాటించకపోతే దెర్ ఇస్ సీరియస్ పనిష్మెంట్. అండ్ లాని మార్చాలంటే దెర్ ఇస్ ఎ లాంగ్ ప్రాసెస్. దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయాలి, దాని తర్వాత దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి, దాన్ని ఎవిడెన్స్తో ప్రూవ్ చేయాలి, దాని తర్వాత ఈ లీగల్ మీన్స్తో దాన్ని ఓవర్టర్న్ చేయొచ్చు. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. రూల్స్ అన్నవి ఇన్ఫార్మల్. ఇవి సర్టెన్ ఆర్గనైజేషన్, ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇది కొంచెం ఇన్ఫార్మల్ గైడ్లైన్స్ అనమాట. దాంతోపాటు ఏంటంటే ఇవి ఆర్గనైజేషన్ అండ్ గ్రూప్స్, నాట్ ఓన్లీ ద గవర్నమెంట్. ఇట్స్ నాట్ ఎన్ఫోర్స్డ్ బై ద గవర్నమెంట్. ఈ లీగల్గా వచ్చిన యాక్ట్స్లో ఉన్న రూల్స్ గవర్నమెంట్ ఎన్ఫోర్స్ చేస్తుంది, బట్ రూల్స్ సెట్ బై ది ఆర్గనైజేషన్ అనేది ఎన్ఫోర్స్ చేసేది ఎవరు? ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్. దాంతోపాటు ఏంటంటే ఈ రూల్స్ అన్నవి ఏంటంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ని, కామన్ ఐడియాలజీని తీసుకురావడానికి వర్కర్స్ మధ్యలో. బట్ లా అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ టు బ్రింగ్ సోషల్ ఆర్డర్, వెరాజ్ రూల్స్ విల్ బ్రింగ్ ది ఆర్డర్ అండ్ కన్ఫార్మిటీ, సేమ్ ఐడియాలజీ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. అండ్ రూల్స్ని చేంజ్ చేయడం ఈజ్ అన్ ఈజియర్ టాస్క్. లా లాగా పెద్ద ప్రాసెస్ ఉండదు. ఇఫ్ దేర్ ఇస్ గుడ్ డిస్కషన్ అండ్ డిబేట్, రూల్స్ కెన్ బి చేంజ్డ్.
రూల్స్ ఎలా ఎథికల్ గైడెన్స్కి సోర్స్ అవుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రూల్స్ ఎజెండా కూడా డూయింగ్ గుడ్ టు మ్యాక్సిమం పీపుల్. దీంట్లో ఎగ్జాంపుల్స్ మనం చూస్తే వేర్ మాస్క్ COVID-19 వచ్చినప్పుడు దెర్ ఇస్ నో లెజిస్లేటివ్ యాక్ట్ పాస్ చేసి అందరూ మాస్క్ వేసుకోవాలి అలా చెప్పలేదు. వేరింగ్ ఎ మాస్క్ వాజ్ ఎ రూల్. స్టాండింగ్ ఇన్ ఎ క్యూ టు గెట్ టికెట్స్ ఇస్ ఎ రూల్. సో ఆ ఆర్గనైజేషన్స్ పర్టికులర్గా పెట్టుకుంటాయి. సో దీనివల్ల ఏంటి, సొసైటీకి మంచి జరుగుతుంది. సో రూల్స్ వల్ల కూడా మంచి జరుగుతుంది కాబట్టి దే కెన్ యాక్ట్ యాజ్ ది సోర్స్. నెక్స్ట్, ఎప్పుడైతే లాస్ రూల్స్ అన్నవి లేవో, ఒక పెక్యులర్ సిచ్యువేషన్ వచ్చింది సడన్గా అండ్ దానికి ఇప్పుడు లా చేసే టైం లేదు, సో సర్టెన్ రూల్స్తో దాన్ని మేనేజ్ చేయొచ్చు. సో దేర్ హెల్ప్స్ ది రూల్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే రూల్స్ లాస్ లాగే ఆర్ నాట్ ఇంటెండెడ్ టు హార్మ్ ఎనీ వన్. సో అందుకు అవి సోర్స్ ఆఫ్ ఎథికల్ గైడెన్స్ అవుతాయి. నెక్స్ట్, అన్ఎథికల్ రూల్స్ పెట్టచ్చా? బేసిక్గా ఏంటంటే లాలో కొన్ని అన్ఎథికల్ లాస్ క్రియేట్ అవ్వచ్చు అన్న స్కోప్ ఉన్నప్పుడు రూల్స్లో కూడా అన్ఎథికల్ రూల్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక ఆర్గనైజేషన్ డిసైడ్ అయ్యింది టెండర్ ఏదైతే ఇన్వైట్ చేస్తుందో అది నాన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్లో పెడతాను. సో ఇట్స్ యాక్చువల్లీ నాట్ ఎథికల్, కానీ ఆ ఆర్గనైజేషన్ అలా రూల్స్ పెట్టుకుంది. సెకండ్ వచ్చేసి ఎవరైనా సర్టెన్ సెక్షన్ని ఎక్స్క్లూడ్ చేయడం. ఫస్ట్ సపోజ్ అన్ ఆర్గనైజేషన్ ఏ సెడ్ దట్ దేర్ ఇస్ అ పోస్ట్ కాల్డ్ సమ్ డెసిగ్నేషన్ ఉంది, ఆ డెసిగ్నేషన్కి ఓన్లీ మెన్ ఆర్ అలౌడ్, ఓన్లీ ఫీమేల్ ఆర్ అలౌడ్. ఇలాగా అన్లెస్ అండ్ అంటిల్ దే హ్యావ్ లాట్ ఆఫ్ కన్స్ట్రెంట్ అది పెడితే సమ్వాట్ ఎథికల్ అవుతుంది. బట్ వాళ్ళు వాంటెడ్లీ డిస్క్రిమినేట్ చేస్తున్నారు ఎక్స్క్లూడింగ్ వన్ సెక్షన్ అంటే అది అనెథికల్ రూల్ అవుతుంది మళ్ళీ. సో అనెథికల్ రూల్స్ కూడా తయారు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, కన్సైన్స్. ఇది స్ట్రాంగెస్ట్, కన్సైన్స్ ఇస్ ది స్ట్రాంగెస్ట్ సోర్స్ ఆఫ్ ఎథికల్ గైడెన్స్ అని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే ఇన్నర్ వాయిస్ ఎప్పుడు ఆనెస్ట్గా ఉంటుంది అండ్ అది ఎప్పుడు అబద్ధాలు చెప్పదు అని చాలామంది నమ్ముతారు. దెర్ ఇస్ అదర్ ఒపీనియన్ ఆల్సో విచ్ విల్ డిస్కస్. సో కన్సైన్స్ అంటే ఏంటి, ఇన్నర్ వాయిస్ ఆఫ్ ఎ పర్సన్. సో ఆ పర్సన్ లోపల ఏం ఫీల్ అవుతున్నారు, దేర్ ఇస్ ఎ టాస్క్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్, అది చేసేసాడు, చేసేసిన తర్వాత లోపల ఈజ్ ఈ ఫీలింగ్ సాటిస్ఫైడ్ ఆర్ ఈజ్ ఈ ఫీలింగ్ గిల్టీ, అది డిసైడ్ అయ్యేది అండ్ అదే ఆ పర్సన్కి మాత్రమే తెలుస్తుంది. సో అది మాట్లాడేది ఎవరు, ఆ ఇన్నర్ వాయిస్ అనమాట. సో దిస్ విల్ గివ్ యూ అ మోరల్ సెన్స్ ఆఫ్ డూయింగ్ గుడ్ అండ్ బ్యాడ్. కన్సైన్స్ అనేది ఇన్స్టింక్ట్స్ మీద, మన టెంప్టేషన్స్ మీద, మన డిజైర్స్ మీద, మన అంబిషన్స్ మీద అన్న ఆధారపడి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే మన కన్సైన్స్ని వినాలి మనం. యూజువల్గా కన్సైన్స్ ఇస్ టోల్డ్ దట్ ఇట్ ఈస్ గుడ్ అండ్ కరెక్ట్. దాన్ని వినాలి అంటే ఫస్ట్ థింగ్ వీ షుడ్ నాట్ హెసిల్ ఇన్ టేకింగ్ డెసిషన్స్. ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోకుండా మనమే వాళ్ళైతే ఎలా ఫీల్ అవుతాం అన్నది మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకి కన్సైన్స్ ఏం చెప్తుందో అర్థమైపోద్ది. దాంతోపాటు ఏంటంటే పక్కనోడి రివ్యూ తీసుకుంటే యూ కెన్ బెటర్ అండర్స్టాండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం అనుకునేది కరెక్ట్. అంటే మనకి ఏమైనా ప్రిజుడీస్ ఉండడం వల్ల మనం ఈ ఎథికల్ డెసిషన్ తీసుకుంటున్నామా, లేకపోతే ది అదర్ పర్సన్ ఆల్సో ఫీల్స్ ద సేమ్ అంటే దేర్ ఇస్ సమ్ మ్యాచింగ్ ఇన్ ఎథిక్స్, బికాస్ ఎథిక్స్ ఇస్ మోస్ట్లీ డిసైడెడ్ బై సొసైటీ. దాని తర్వాత రైటింగ్ డౌన్ యువర్ డెసిషన్ అండ్ ఆల్సో హ్యావింగ్ ఎ రిలయబుల్ కాన్వర్జేషన్ విత్ పీపుల్ whom you trust, then you would understand what is your conscience. So మనం కన్సైన్స్ యాజ్ ద సోర్స్ ఆఫ్ ఎథికల్ గైడెన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కన్నా గోపీనాథ్. ఈయన ఏం చేశారంటే 2019లో హీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, హీ హాజ్ రిజైన్డ్ ఇన్ 2019. ఎందుకంటే అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్లో దెర్ వాజ్ ఎ బ్లాక్అవుట్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ అన్నీ ఆఫ్ చేసేసారు. హీ వాజ్ లైక్, మీరు ప్రొసీజర్స్ లీగల్గా చేస్తే ఓకే, బట్ కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ చేయడం అనేది ఫండమెంటల్ రైట్స్కి అగేన్స్ట్. అండ్ బీయింగ్ అన్ ఆఫీసర్ ఇన్ దిస్ స్టేట్ నేను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా, బట్ నా ఇన్నర్ వాయిస్ ఇది తప్పు అని చెప్తుంది. సో ఒకళ్ళు ఫండమెంటల్ రైట్స్ తీసేసుకుని పవర్ని డిజనరేట్ అంటే స్టేట్ని యూనియన్ టెరిటరీగా మార్చడం చాలా తప్పు. సో నాకు ఇది తప్పు అనిపిస్తుంది, ఇన్నర్ వాయిస్ ఇస్ సేయింగ్ నో, సో నేను ఐఎమ్ రిజైనింగ్ అని చెప్పి రిజైన్ చేసేసారు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ నెల్సన్ మండేలా.
నెల్సన్ మండేలా మనకు తెలుసు చాలా ఇయర్స్ జైల్లో ఉన్నారు అండ్ హీ హాస్ ఫేస్డ్ ఆల్ ద అపార్థైడ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆయన అప్పుడు ఏమన్నారు, ఎప్పుడైతే బయటికి వచ్చారో పవర్లోకి వచ్చారో ఆయనకి ఆ స్టేజెస్ అంటే జైల్లో వేసిన వాళ్ళు కానీ లేకపోతే మిస్ట్రీట్ చేసిన వాళ్ళని కానీ ఇల్ ట్రీట్ చేసిన వాళ్ళని కానీ హీ డిడ్ నాట్ టేక్ రివెంజ్. ఇన్స్టెడ్ వాళ్ళతో కూర్చుని మాట్లాడుకొని కంట్రీ ఫస్ట్, నేషన్ ఫస్ట్. సో హీ హాస్ చూజన్ రీకన్సిలియేషన్ ఓవర్ రివెంజ్ అనమాట. సో తన ఇన్నర్ వాయిస్ ఏం చెప్పింది, తనకి రివెంజ్ వల్ల ఏం రాదు, కంట్రీ డెవలప్ అవ్వాలంటే వీ షుడ్ స్టాప్ దిస్ హియర్ అండ్ మన చేతిలో పవర్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు డెవలప్ అని. సో హీ హాస్ టేకెన్ దట్ పాత్. నెక్స్ట్ రతన్ టాటా, వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్. ఆయన ప్రతి ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ మెనీ డీప్ కాన్వర్సేషన్ ఇంటర్వ్యూస్లో ఏం చెప్తారంటే ఐ విల్ నాట్ డూ బిజినెస్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ మై ఎథిక్స్. అది ఎలా వస్తుందంటే బయట ఎంత ప్రెషర్ ఉన్నా కూడా లోపల నుంచి ఎథిక్స్ మీద నించోవాలన్న ఇన్నర్ కంప్లైన్స్ ఏదైతే ఉందో అది మనకి కన్సైన్స్ వస్తుంది అనమాట. సో మనం ఈ వీడియో స్టార్టింగ్లో కెన్ లా, రూల్స్ ఆర్ కన్సైన్స్ రియల్లీ హెల్ప్ ఇన్ ఎథికల్ గైడెన్స్ గురించి మాట్లాడుకున్నాం. లా అండ్ రూల్స్ టు అన్ ఎక్స్టెంట్, కానీ కన్సైన్స్ ఏదైతే ఇన్నర్ వాయిస్ ఇట్ హ్యాస్ డీప్ మీనింగ్ టు అండర్స్టాండ్ వెదర్ ఇట్స్ రియల్లీ రిలయబుల్ గైడ్, నిజంగానే అది మనని గైడ్ చేయగలదా అని. ఇమానుయల్ కాంత్ ఏం చెప్తానంటే ఎస్, మన లోపల ఉన్న ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉందో కన్సైన్స్ ఏదైతే ఉందో అది మనని ఖచ్చితంగా డెఫినెట్లీ ఇట్ విల్ గైడ్ ఎథికల్లీ అని. సో ఇమానుయల్ కాంత్కి ఇంట్రెస్టింగ్ కొటేషన్ ఉంటుంది, మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఇది. అది ఏం చెప్తుందంటే లాలో తప్పు చేసిన తర్వాత తప్పు అని చెప్తారు ఆర్ తప్పు చేయడం తప్పు అని చెప్తారు, కానీ ఎథిక్స్లో తప్పు చేద్దాం అని ఆలోచించినా కూడా తప్పే. సో హీ సేస్ దట్ ఇన్ లా డూయింగ్ క్రైమ్ is wrong, but in ethics thinking to do crime is itself wrong. సో తను ఏం చెప్తాడంటే ఎథికల్గా బిహేవ్ చేయాలి అంటే కన్సైన్స్ అన్నది మస్ట్. దీనికి ఎగ్జాంపుల్, వెరీ రీసెంట్ ఎగ్జాంపుల్, ధర్మస్థలిలో విజిల్ బ్లోవర్. హీ హ్యాడ్ ఫెల్ట్ సో గిల్టీ దట్ హీ హాస్ డన్ సంథింగ్ రాంగ్. ఆయన కన్సైన్స్ ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేకపోయింది. సో హీ హాస్ కమ్ అండ్ విజిల్ బ్లోడ్. అది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఆయన ఉన్నారు, హీ ఈజ్ జీన్ పాల్ స్టార్ట్. ఈయనేం బిలీవ్ చేస్తారంటే కన్సైన్స్ ప్రతిసారి ఎథికల్ గైడెన్స్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే కన్సైన్స్ అనేది సోషల్ కండిషనింగ్, అంటే మనం పెరిగే కల్చర్తో మనకి ఇంబైబ్ అయ్యేది. సో దేర్ ఈస్ డీప్ సోషల్ కండిషనింగ్ అండ్ ఆల్సో సెల్ఫ్ డిసెప్షన్, అంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆర్ మన ఓన్ జస్టిఫికేషన్, ఓన్ రీజనింగ్, ఓన్ లాజిక్ ఉంటుంది మన చేసే పనికి. సో ఎవ్రీ టైం కన్సైన్స్ దాన్ని ఎథికల్ గైడెన్స్ ఆర్ ఎథికల్గా బిహేవ్ చేయడానికి ఏమి హెల్ప్ చేయదని చెప్పి ఏం చెప్తారు. సో ఈయన ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే యూజువల్గా టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ సో సోషల్లీ కండిషన్డ్, సో బ్రెయిన్ వాష్డ్ దట్ వాళ్ళు వచ్చి జనాల్ని చంపేసినా కూడా దే డోంట్ హ్యావ్ ఎనీ గిల్టీ ఫీలింగ్ అని చెప్పి ఈయన చెప్తారనమాట. కాంత్ ఏం చెప్తారు, ఒకవేళ తప్పు చేసినా లోపల ఒక గిల్టీ ఫీలింగ్ ఉండిపోతుంది. సో ఖచ్చితంగా కన్సైన్స్ అనేది ఎథికల్ బిహేవియర్ అండ్ గైడెన్స్ ఇస్తుంది అని చెప్తారు. సో మనం 26/11 అటాక్స్లో చూసినప్పుడు అజ్మల్ కసబ్, హీ సెడ్ హీ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ గిల్ట్ ఫీలింగ్ ఆర్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ రిగ్రెట్, ఇలా చాలామంది టెర్రరిస్ట్ చెప్పారు. సో ఈయన చెప్పింది కూడా కరెక్ట్ అవ్వచ్చు. సో దెర్ ఆర్ 2 different opinions for కాంత్ అండ్ జీన్ పాల్ స్టార్ట్. థ్యాంక్ యూ.